హాయ్ అండి. వెల్కమ్ టు చెమ్కీ వరల్డ్. ఈరోజు వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీలో మా ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ కలుగుతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తరువాత 1 కప్పు సేమ్యాను ఈ విధంగా పోసి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దించేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తరువాత కొద్దిగా జీడిపప్పు వేసి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా బాదం పప్పును కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కిస్మిస్ వేసి మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, చక్కగా వేగిపోని. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకుని 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా మరిగి ఈ విధంగా చిన్న బబుల్స్ వచ్చినప్పుడు నేను ముందే 1 కప్పు సగ్గుబియ్యాన్ని వాటర్లో పోసి ఈ విధంగా కడిగి నానబెట్టుకున్నానండి. ఆ సగ్గుబియ్యాన్ని ఈ మరిగే వాటర్లో ఈ విధంగా పోసుకోవాలి. ఇలా నానబెట్టి పోసుకోవటం వల్ల సగ్గుబియ్యం అనేవి తొందరగా ఉడుకుతాయి. అడుగు అంటకుండా ఇలా కలుపుతూ సగ్గుబియ్యం అనేవి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయి సగ్గుబియ్యం. చూసారా ఎంత త్వరగా ఉడికిపోయాయో సగ్గుబియ్యం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాను ఈ విధంగా పోసి కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారా, సగ్గుబియ్యం పైకి ఎలా తేలుతున్నాయో తెల్లగా చాలా చక్కగా ఉడికిపోయాయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గుబియ్యం సేమ్యా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇక్కడ సేమ్యా వచ్చేసి కూడా చక్కగా ఉడికిపోయింది. ఇక్కడ నేను వచ్చేసి ఈ కప్పుతో 2 కప్పుల షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను. తీపి ఇంకా ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోండి. ఇలా ఈ విధంగా పంచదారను పోసి మరొకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచి స్మెల్ కోసం 2 యాలకులను ఈ విధంగా దంచి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లను ఈ విధంగా వేసుకోవాలి. నేను ముందుగా కాచి చల్లారి పెట్టిన పాలండి, లీటర్ పాలు. గోరువెచ్చగా ఉన్న పాలను ఈ విధంగా పాయసంలో పోసుకోవాలి. వేడి వేడి పాలు పోసినట్లయితే అప్పుడప్పుడు పాలు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని నేను గోరువెచ్చగా ఉన్న పాలు మాత్రమే పోస్తున్నాను. ఈ విధంగా పాలు పాయసంలో పోసిన తరువాత ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. త్వరగా 10 నిమిషాల్లో అయితే అయిపోతుంది పాయసం. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.